హలో అండి, రవ్వ కేసరి ఈ టిప్స్ ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నా లేదా ప్రసాదం కోసం చేయాలనుకున్నా ఇలా ఒకసారి చేసి చూడండి. భలే టేస్టీగా ఉంటమే కాకుండా చల్లారిన అస్సలు గట్టిపడదండి. ఎంత వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకొని 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. అన్నీ కూడా ఒకటే కప్పుతో మెజర్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి, కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసి ఒక పక్క స్టవ్ మీద వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు కప్పు నెయ్యిలో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఈ కేసరిలో నెయ్యి అంతగా పట్టదనమాట. మామూలుగా మనం చేసే కేసరి కంటే కూడాను ఈ కేసరిలో కొంచెం నెయ్యి తక్కువ వేసుకున్న నో ప్రాబ్లం అండి. రవ్వ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పులు చిక్కటి పాలు, వేడి వేడి పాలు పోసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు పోసిన వెంటనే కూడా రవ్వలో మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. వెంటనే ఇంకో కప్పు పాలు పోసేసి కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్గా అయ్యి గట్టి పడిపోతుందండి. ఇలా కలిసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పంచదార కలిపి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ నీళ్లు కొద్ది కొద్దిగా పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ నీళ్ళన్నీ కూడా పోసేసుకోవాలి. మొత్తం మీద 2 కప్పులు పాలు, 2 కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటున్నాము. ఈ నీళ్లు పోసిన తర్వాత ఉండలు ఏమాత్రం లేకుండా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కరిగిపోతాయండి. ఉండలు అసలు ఏమాత్రం ఉండవన్నమాట. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఆప్షన్ అనమాట. ఒక అరకప్పు వరకు పడుతుందండి ఈ రవ్వ కేసరిలో నెయ్యి. నేనైతే కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జారుగా ఉందో. ఇందులో నేను కొంచెం పచ్చికర్పూరం వేస్తున్నానండి, చిటికెడు. ఇలా పొడి చేసి కలుపుకుంటే ఫ్లేవర్ అయితే ప్రసాదం కేసరిలా ఉంటుందన్నమాట. ఇది ఆప్షన్ అండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇందాకటి కంటే కూడా ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. స్టార్టింగే మరి గట్టిగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుందండి. సో చూసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని రెడీ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి. చాలా సింపుల్ ప్రాసెస్. భలే టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఈజీ అండి ప్రిపరేషన్.